యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అడ్వకేట్స్ ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యేను నేడు ఘనంగా సత్కరించారు. స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ ఆవరణంలో ఆలేరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావుల రవి అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో బీర్ల ఐలయ్య మాట్లాడుతూ తన వద్దకు వచ్చిన పేదోడు ధనికులు అనే తేడా లేకుండా న్యాయవాదులు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తున్నారని, ప్రభుత్వం కూడా న్యాయ వ్యవస్థ పటిష్టతకు మరింత కృషి చేస్తూ న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి పనిచేస్తుందని ఈ కార్యక్రమంలో భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగారం అంజయ్య, ఏపీపీ గొట్టిపాముల బాబురావుతో పాటు జూకంటి రవి, రాజిరెడ్డి, సాయి, స్వామి, వీరాస్వామి, సంతోషి తదితరులు ఉన్నారు. సోనియమ్మ గారు ఈ తెలంగాణ ఇచ్చింది. అదే రకంగా బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు ఇంకొక 10 జన్మలు ఎత్తినా కూడా తెలంగాణ రాకపోతుండే. ఇది జగమెరిగిన సత్యము. అదే రకంగా గతంలో ఎన్నోసార్లు కూడా మీటింగ్లలో నేను చెప్తా ఉన్నాను, ఎక్కడైతే ఏ శాసనాలు తయారవుతున్నాయో పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలలో కానివ్వండి, ఎప్పుడైతే ఏ వర్గాలైతే అనగారిన వర్గాలు ఉన్నాయో, బహుజనులు ఉన్నారో, మోర్ దాన్ 50% వారు చట్టసభలలో ఉన్నప్పుడు సరి అయిన నిజమైన ప్రజాస్వామ్యము ఉన్నట్టు భావిస్తాను నేను. అదే రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఏ వర్గాలైతే కష్టాలు అదే రకంగా బాధలు అనుభవించారో ఆ వర్గాల నుండి చట్టసభలలో ఉండాలని ఆయన చెప్పడం జరిగింది. బిల్డింగ్ కావడానికి ఆయన వంతు కృషి చేసి అతి త్వరలో కోర్టు బిల్డింగ్ ప్రారంభోత్సవం చేస్తారని నేను కోరుకుంటూ, ఈరోజు ఈ బార్ అసోసియేషన్ సన్మానానికి వారు రావడము నేను ఎంతో ఆనందపడతా ఉన్నాను. తగిన అవసరాలు కానీ సంక్షేమ పథకాలు కానీ అందేటట్టుగా వాళ్ళు శాసనాలు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకుపోవడానికి ఎగ్జిక్యూటివ్ని అలాట్ చేసే క్రమంలో ఏమన్నా అన్యాయం జరిగినా, చట్టపరమైన వయలేషన్ జరిగినా దాన్ని చూసేది జ్యుడిషియరీ. ఆ జ్యుడిషియరీని కూడా ప్రముఖంగా న్యాయాన్ని నిలబెట్టడానికి ఏర్పాట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కోర్టులు కొత్త కోర్టుకు నిధులైతే ఏమిది, ఈ శాంక్షన్ విషయం అయితే ఏమిది, మన ఐలయ్య గారు తప్పకుండా దీన్ని పూర్తి చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ అధ్యక్షులు రావుల రవీంద్ర గారు, భువనగిరి బార్ అధ్యక్షులు పెద్దలు శ్రీనారాయణ నాగర్ అంజయ్ గారు, బాబురవణ గారు, స్వామన్న గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు వీరసమన్న గారు, అదేవిధంగా పెద్దలు సాయి కుమార్ గారు, జనరల్ సెక్రటరీ సంతోష్ గారు, సీనియర్ అడ్వకేట్లు మా అన్నైనటువంటి జూకంటి రవీందర్ గారు, హరిబాబు గారు, రవీందర్ రెడ్డి గారు, నా ఎలక్షన్లో నా ఇంటి నుండి అన్ని సమర్పించినటువంటి హరిబాబు గారు, ఇంకా చాలామంది అడ్వకేట్లు, మా అన్న శ్రీహరణ గారు, ఇక్కడికి వచ్చినటువంటి మిగతా అందరికీ కూడా సీనియర్ నాయకులు, పాత్రికేయులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని ఇంకా బతికిస్తారంటే పెద్దలు చెప్పినట్టుగా ఈ 3 డిపార్ట్మెంట్లే ఇంకా పేద ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం. అందులో ముఖ్య భూమిక పోయించినటువంటి మా న్యాయ వ్యవస్థను పటిష్టంగా నిర్వహిస్తున్న న్యాయవాదులకు శిరస్సు వచ్చి నమస్సుమంది లేయాలి. ఇప్పుడే అన్నారు, ఏ ప్రభుత్వ ఉద్యోగం లేకుండా, ప్రభుత్వ జీతభత్యాలు లేకుండా, పేదోడు వచ్చినా ధనికుడు వచ్చినా ఎలాంటి సమస్య ఉన్నా తన దగ్గర న్యాయం కావాలని వస్తే ఫీజు ఆశించకుండా న్యాయాన్ని నిలబెడుతున్నటువంటి న్యాయవాద వృత్తికి న్యాయం చేస్తూ మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్సుమంది తెలియాలి. న్యాయవాదుల్లో చాలామంది నిరుపేదలుగా ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఎన్నో ఆర్థిక సహాయాలు కానీ ఎన్నో సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉండే. గతం ఏం జరిగినా ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం మాత్రం న్యాయశాఖను పటిష్టంగా చేయడం కోసం, గతంలో ఏదైతే శాంక్షన్ అయినటువంటి నిధులను కూడా తొందరనే మంజూరు చేయడం కోసం, హైకోర్టు కోసం ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా, నాగారం అంజయ్య చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం మాత్రం న్యాయ వ్యవస్థలో పటిష్టంగా అమలు చేయడం కోసం ఒక సంకల్పంతో ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులను ఎంబడే శాంక్షన్ చేయిస్తూ
మన ఆలేరు నియోజకంలో గతంలో సాక్షినటువంటి సుమారు 80 కోట్లు 10+2 కోర్సు కానీ ఆలేరులో ఉన్నటువంటి 9 కోట్లతోటి కొత్త బిల్డింగ్ కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పి మాట ఇస్తూ ఈ ప్రజాస్వామ్యంలో మీ భూమిక చాలా ముఖ్యమైనది కాబట్టి అందరినీ సముచిత స్థానం చూసుకుంటూ నేను కూడా గతంలో 2-3 కేసులకు వచ్చిన మా అన్నగారికి వచ్చేది మొన్న కేసు వాదించగా ఎప్పుడు ఫీజు తమ్మనిపోయేది. అంటే అడ్వకేట్లు కొంతమంది ఆ రకంగా న్యాయ వ్యవస్థను కాపాడుతారు కాబట్టి ఇలా పేదోడికి కూడా న్యాయం అవుతుందంటే మీలాంటి న్యాయ సలహాలు ఇచ్చుకుంటూ న్యాయవాది వృత్తిని కూడా ఇంకా పటిష్టంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంటే దాంట్లో మీది ముఖ్య భూమిక అని చెప్పి నా వంతు కృషిగా ఖచ్చితంగా ఆలయ నియోజకంలో ఉన్నటువంటి ఈ కోర్టులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో అక్కడ కోర్టు నిర్వహించడానికి నా వంతు ఖచ్చితంగా కృషి చేస్తానని తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో దాంట్లో కూడా న్యాయవాదులకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. నేను కూడా ఒక బీద కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి పేదల బాధలు పేదల సాధకాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా నా వంతు సహాయకారాలు అందిస్తా. ఇవాళ